హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ద స్టోరీ సెషన్. ఒకానొక సిటీలో సుమిత్ర అనే ఒక ఆవిడ ఉండేదన్నమాట. సో ఆమెకి చాలా దైవభక్తి కలిగింది. అండ్ ఆ దైవభక్తితో తను రోజు కూడా పనులన్నీ చేసుకుంటూ చక్కగా ఉండేది. దైవత్వాన్ని ఫీల్ అవ్వడానికి మెడిటేషను, క్రియాయోగా లాంటి ఎన్నో పనులు కూడా చేసుకుంటూ ఉందన్నమాట. ఇవన్నీ చేసినా కూడా తన కంఫర్ట్ జోన్లోంచి బయటికి వెళ్ళాలి అంటే చాలా ప్రాబ్లం అయ్యేది. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడము, లేకపోతే ఏదైనా కొత్త వాళ్ళతో మాట్లాడడం లాంటివి చేయాలంటే చాలా భయపడుతూ ఉండేది. సో ఒకానొక రోజు ఆ ఊర్లోకి ఒక గురువు వచ్చారనమాట. ఆ గురువు చాలా లోకజ్ఞానం కలిగిన వాళ్ళు, దైవం గురించి తెలిసిన వాళ్ళు, ఎన్నో విషయాలు అబ్జర్వ్ చేస్తూ అన్ని ప్లేసెస్కి వెళ్తూ ఆ సిటీకి వచ్చారనమాట. సో ఈ సుమిత్ర గారు ఎవరైతే మనకు లైఫ్లో కంఫర్ట్ జోన్లోంచి కదలట్లేదో ఆమెకు కూడా ఎందుకో ఒక విషయం అడగాలనిపించి ఆ గురుగారి దగ్గరికి వెళ్ళిందనమాట. వెళ్ళి ఏమడిగింది, గురుగారు, నాకు దైవం మీద ఎంతో నమ్మకం ఉంది, దైవ కార్యాలన్నీ ఎన్నో చేస్తాను, రోజు పనులు అయితే చక్కబెట్టుకోగలుగుతున్నాను, కానీ నేను ఈ కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ కొత్త మనుషులతో మాట్లాడాలంటే మట్టుకు చాలా భయంగా ఉంది అని ఆ గురుగారితో చెప్పిందనమాట. ఆయన చాలా జ్ఞానం కలిగిన వారు కాబట్టి సుమిత్ర యొక్క ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేసి తనకెందుకు అలా బాధ అవుతుందనేది తెలుసుకున్నారనమాట. సో తనతో చెప్పారు, అమ్మ సుమిత్ర, నువ్వు ఇలా దైవత్వం అయితే అన్ని పనులలో వెతుకుతున్నావు, వెతికి నేను దైవానికి దగ్గరలో ఉన్నాను, పూజలు పునస్కారాలు రోజు పని చేసుకుంటున్నాను అని ఫీల్ అవుతున్నావు. కానీ నువ్వు ఈ ప్రజెంట్ టైంలో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నువ్వు చేసే పని మీద ధ్యాస, నువ్వు చేసే పనికి కావాల్సిన యాక్షన్ కూడా నీకు తెలియాలి. అప్పుడే నువ్వు చేసే దైవ కార్యాలు, దైవత్వం అన్నీ కూడా నీకు ఇంకా ఎక్కువగా అర్థమవుతాయని చెప్పారనమాట. సో ఆ విషయం విని సుమిత్ర ఇంటికి వెళ్ళి అబ్జర్వ్ చేసుకుంది తనంతాను. నిజంగానే నేను ఈ ప్రజెంట్ మూమెంట్లో ఉన్నానా లేదా అనేది ఆలోచిస్తే తను వంట చేసుకుంటూ ఇంకేదో చేస్తూ ఉంది, ఇంకేదో ఆలోచిస్తూ ఉంది. అట్లానే మొక్కలకు నీరు పోస్తూ ఇంకేదో ఆలోచిస్తుంది. సో ఇలా చేయడం మూలాన తనకు చేతిలో ఉన్న పని అనేది అర్థం కాక చాలా సతమతమైపోయిందన్నమాట. ఈ విషయం గమనించిన ఆమె ప్రజెంట్ మూమెంట్లో ఉండడం నేర్చుకున్న తర్వాత అన్నీ కూడా కలిసి వస్తూ ఇంకా ఏ విషయానికి తను భయపడడం అనేది లేకుండా అయ్యింది. సో ఈ స్టోరీ చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుంటా. మీ లైఫ్లో కూడా మీరు దీన్ని అప్లై చేసుకోండి, చూడండి, దాని మ్యాజిక్ ఏంటో మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.